శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 51వ అధ్యాయంలోకి వచ్చామండి. ఈ 51వ అధ్యాయంతో మనకి ఈ సాయి సచరిత్ర అనేది ముగింపు. మరి ఆ తర్వాత నెక్స్ట్ గురువు చరిత్ర మీద అందరికీ కూడా అవగాహన చేద్దాం అనుకుంటున్నానండి. ఇది అయిన తర్వాత అది ప్రారంభిస్తాం. సాయి బిడ్డలందరూ కూడా బాబాగారి ఆశీర్వాదాలని అందుకుని మరి ఆయన నీడలో ఆయన సేవతో మనం జీవించాలి కదండి. మరి 51వ అధ్యాయంలో శ్రీ సాయి సచరిత్రలోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయముగా పరిగణించవలెను. మనము అందులో మొత్తం మీద 53 అధ్యాయాలు ఉంటుందండి చరిత్ర. మనం మధ్య మధ్యలో రెండు వస్తూ ఉంటాయి. అందుకని 51వ అధ్యాయాన్ని కూడా దీని కింద పరిగణించాలంటారు ఆయన. అంటే 52, 53 అధ్యాయాలు కూడా 51వ అధ్యాయం కిందే పరిగణించాలంటే తుది పలుకులండి. ఆయన బాబా గారు ఆయన పలుకులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇందులో చూద్దాం. ఇదే చివరి అధ్యాయం. ఇందులో హేమంత్ పంత్ ఉపసంహార వాక్యములు వ్రాసెను. పీఠికతో విషయ సూచిక నిచ్చునట్లు వాగ్దానము చేశాను. కానీ అది హేమంత్ పంత్ కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బివి దేవు అంటే ఠాణావాసి ఉద్యోగమును విరమించుకునిన మమల్తాదారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనిని తుది పలుకులుగా భావించెదము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు. ఇది గమనించాలి. ఇప్పుడు చాలామంది సాయి సచరిత్రని కొంతమంది మన సాయి భక్తులే ఏమంటారు, ఇది అసంపూర్ణంగా ఉంది, సంపూర్ణంగా ఉన్నది మనమ్మగారు రాశారు ఓబి టు ఓబి అని. అయితే ఇందులోని మనకేం చేశారు, ఆయన చెప్తున్నా ఉన్నారండి. టూకీగా అంటే టూకీగా అయినా వివరణాత్మకంగానే ఉంది, మనకు అర్థం చేసుకునేటట్టుగానే ఉంది, మనం త్రాగగలిగినంతే ఉంది. మరీ తాగలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఆ అమృతాన్ని ఇబ్బంది పడే కన్నా చక్కగా మనము ఆ అమృత భాండని గ్రోలేటట్టుగానే మనకి ఇక్కడ రైటర్ గారు ఇచ్చారు. అయితే హేమంత్ పంత్ గారు మాత్రం మరాఠీలో ఇందులో సంపూర్ణంగా రాశారు. అయితే ఈ తెలుగు అనువాదానికి వచ్చేసరికి పత్తినారాయణ గారు చాలా దాన్ని కుదించి ఈ బిడ్డలు చాలా కష్టపడిపోవాల్సి వస్తుంది, ఇలా కుదించి రాస్తే దీన్ని ఈజీగా చదవగలుగుతారని మన పత్తినారాయణరావు గారు చక్కటి తెలుగు అనువాదాన్ని, ఈ తెలుగులోని అమృతాన్ని మనకు అందించారండి పత్తినారాయణరావు గారు. అయితే హేమంత్ పంత్ గారు పూర్తిగా ఇచ్చారు, ఆయన మరాఠీలో పూర్తిగా ఇచ్చారు. అంటే ఏ వాక్యాన్ని వదలకుండా వివరించారు. కానీ ఈయన అదే దాన్ని కుదించి చక్కగా వివరణాత్మకంగా మనకి ఇది ఇవ్వడం జరిగిందండి. నిజానికి మనకి ఇది చాలండి. ప్రతి సాయి బిడ్డ అవగాహన చేసుకొని అర్థం చేసుకోగలిగితే ఈ వివరణతో మనము బాబాకి దగ్గరగా ఉండొచ్చు. ఏదో అందలేని దానికోసము అందుకోవాలనుకునే మానవ జన్ముంది చూశారు. ఇది ఎలా ఉంటుందంటేని ఏదైతే తక్కువ ఉందో దానికోసమే ఆత్రపడతాం. మన కళ్ళ ముందు చక్కగా ఉన్నదాన్ని స్వీకరించడానికి మనకి ఇష్టం ఉండదు. ఏదో అంటున్నారు కదా అదేంటో అని, ఎందుకని దాన్ని అందుకోలేరండి. పోనీ అలాగని
అది దొరికినప్పుడు దాన్ని అందుకుంటారా అంటే అందుకోలేరు. కాబట్టి ఉన్నదానితో తృప్తి పడమన్నారు. బాబా గారు కూడా చెప్పారు ప్రతి విషయంలోని మనకుండే జ్ఞానంతోనే మనము మన మనస్సుని భగవంతుని మీద లగ్నం చేస్తే అన్నీ అవగాహన అవుతాయి. అదేవిధంగా ఈ చరిత్ర తుది పలుకుల్లో కూడా మనకి అలా ఇస్తూ చూడండి, ఆయన చెప్పారు మనకి ఇందులోని ఈ అధ్యాయమును సవరించుటకు అంటే సరిదిద్దడానికి ప్రచురించుటకు పంపుసరికి దేవుడు గారికి ఇది పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదంట. కానీ అచరచ్చగా చేతి వ్రాతను పోల్చుకొనుట కూడా కష్టముగా నుండేనంట. కానీ అదంతయు నున్నదున్నట్లుగా ప్రచురింపవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. మనం గమనించాలి. అక్కడ సద్గురు సాయి యొక్క గొప్పతనము చూడండి. బివి దేవ్ గారు ఏం చేశారండి, ఆయన ఎంత గొప్ప భక్తుడో చూడండి. ఆయన ఈ వివరణలన్నిటినీ కూడా తెలుగులోని చూసేసరికి ఆయన కొన్ని ఆయనకు అర్థం కాకపోయినా అర్థం చేసుకొని ప్రచురించడానికి ఆయన వచ్చినాం. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారములు చేసి వారి ఆశ్రయమును పొందిదము మనము. అయితే వారు జంతువుల యందును జీవము లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. అది 51వ అధ్యాయము. ఇది రోజు చదువుకుంటే దాసగణ్ గారు స్థవన మందిరాన్ని బాబా పాదాల దగ్గర ఎలా పెట్టారో అదే విధంగా ఉంటుంది. ఈ 51వ అధ్యాయాన్ని ప్రతి నిత్యము ఒక్కసారి చదువుకుంటే కూడా మీరు స్థవన మంజరి చదువుకున్నంత ఫలితాన్ని పొందుతాం. ఎందుకంటే బాబా దగ్గర మన హృదయాన్ని పెడుతున్నట్టు అనమాట ఈ 51వ అధ్యాయం. అయితే వారు చూడండి, వారు జంతువుల యందును జీవము లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలగు పరబ్రహ్మస్వరూపము వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలగు గలవాని అన్నింటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటియును కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి అని కూడా లేవు. వారిని జ్ఞప్తి అందించుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందునట్లు చేసెదరు. ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టము. విషయ సుఖములనెడు కెరటములు దూరాలోచనలనే ఒడ్డును తాకుచు చూడండి. ఇక్కడ ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టం. కానీ విషయ సుఖములనెడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరగగొట్టుచుండును. ఎంత అద్భుతంగా చూడండి. ఇది మనం తెలుసుకుంటే అసలు మన జీవితంలో ఇంక బాబా పాదాలని అసలు ఎవరు వదలరండి. అహంకారం అనే చూడండి, తాగుచు ధైర్యమును చెట్లను కూడా విరగొట్టుచుండును. అహంకారం అనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కొల్లోలపరచును. కోపము, అసూయలెన్నడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును. అచ్చట నేను నాదియను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రును తిరుగుచుండును. పరనింద, అసూయ, వరవలేనితనము అను చేపలచట ఆడుచుండును. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు, అనగా నాశనము చేయువారు. చూడండి, అక్కడ వారవలేనితనము అను చేపల నచ్చట ఆడుచుండెను. ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ మన సాయి ఉండడం వల్ల మన సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు. మనల్ని ఎలాగ చూడండి, ఏ విధంగానూ మనల్ని నాశనం చేయువారు. అంటే ఏదైనా మనకి చెడు అనేది మన దగ్గరికి వస్తే
బాబా పాదాలని గట్టిగా పట్టుకోవడం వల్ల అవన్నీ కూడా మనకి దూరం అయిపోతాయి. భయపడాల్సిన అవసరమే ఉండదు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు మనలను సురక్షితముగా దాటించెదరు. చూసారా, మరి బాబా గారే కదండి మనకు అన్ని రకాలుగానే దాటించెదరు. ఇందులోని ప్రార్థన, ఈ ప్రార్థనలో మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారములు చేసి వారి పాదములను పట్టుకుని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనను చేసేదము. మా మనస్సు అటు నిటు సంచారము చేయకుండుగాక, నీవు తప్ప మరేమియూ కోరకుండుగాక, ఈ సచ్చరిత్రము ప్రతి గృహము అందుండుగాక, దీనిని ప్రతినిత్యము పారాయణము చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్యము పారాయణము చేసేదరో వారి ఆపదలు తొలగిపోవునుగాక. ఇందులో ఫలశ్రుతి, ఈ గ్రంథమును పారాయణము చేసినచో కలుగు ఫలితములను గూర్చి కొంచెము చెప్పుదుము. పవిత్ర గోదావరిలో స్నానము చేసి శ్రీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్ర పారాయణము చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పేట అలా కష్టములు తొలగిపోవును. మనకి ఎన్ని కష్టాలున్నా కూడా తొలగిపోతాయి. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును. ఇంకనూ ఈ చరిత్రను ప్రేమతో పారాయణము చేసినచో నీ పాపములన్నీ నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలెనన్నచో సాయి లీలలను చదువుము. వానిని ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకునుము. వారి పాదములని ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్త సంగతులను గ్రహించగలవు. ఇదండి ఇక్కడ బాబా గారి గురించి ఎవరైనా తెలిసిన విషయాన్ని మీకు తెలుసున్న వాళ్ళకి తో పంచుకోవడం వల్ల మనకి సాయి అనుగ్రహం ఇంకొంచెం బాగా అభివృద్ధి చెందుతుంది. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమని ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారమును పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో నతడు తాను అనుదానిని పోగొట్టుకుని నదీ సముద్రములో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలోనూ అనగా జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలలోనూ నేదైనా యొక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పుకొందుము. స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణము చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించాయి. దీనిని పారాయణం చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకులు వ్యాపారము వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలమాధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో నెట్టి అనుభవమునో కలుగదు. దీనిని శ్రద్ధతో పారాయణము చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీవు జ్ఞానమును అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను నొసంగును. పేదరికమును నిర్మూలించిన నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణము చేసినచో నది అపరిమితమానందమును అపరిమితానందమును పొందుతాము. ఎవరు ఉదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జగురుకతో పారాయణము చేయవలెను. అప్పుడు అతడు శ్రీ సాయి కృతజ్ఞతతో సంతసముతో జన్మల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా
ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకుల అష్టమి నాడు, శ్రీరామ నవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణము చేయవలెను. ఈ గ్రంథమును జాగ్రత్తను పారాయణము చేసిన ఎడల వారల కోరికలన్నీయునూ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములని నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుతాము. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యవంతులగుదురు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగుతుంది. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణము చేసితిరో వారిని మరువవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివెదరో వినిదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కొలగజేసి మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలెను. ఒండులను సహాయము చేసుకొని సుఖపడవలెను. చూడండి, ప్రసాద యాచన. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యమును చూపుమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక. సాయి సగుణస్వరూపము వారి నేత్రములందు నిలచిపోవును గాక. వారు శ్రీ సాయిని సర్వ జీవములయందును చూచెదరుగాక. తదాస్తు. చూసారా ఎంత అద్భుతంగా బాబాగారు మనకి బాబా మీద ప్రార్థన అండి అది. అసలు ఈ ప్రార్థనని అంటే వారంలో ముగించేసి ఇలా చేయాలని ఏం లేదు. ఇది కూడా మనము రోజు చదువుకుంటే ఏదో ఒక టైంలో ప్రశాంతంగా చక్కగా బాబాగారి పాదాలని మనం గట్టిగా పట్టుకున్నట్టు, బాబాగారు కూడా మనల్ని దగ్గరికి తీసుకుంటున్నట్టు భావన కలుగుతుంది. మరి ఈ సాయి సచ్చరిత్రని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేను సాయి అమ్మ మదనపల్లి అని చెప్పి యూట్యూబ్లో ప్రచురించడం జరిగింది. మరి సాయి బిడ్డలందరూ కూడా ఏ విధంగా స్పందించారు, మీ కామెంట్స్ రూపంగా కొంతమంది అయితే చాలా బాగా స్పందించారు. అలాగే ఇంకా కొంతమందికి ఎలా అనిపించింది మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు ఏదన్నా సందేహం ఉన్నచో దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తానండి. సాయిరామ్. అలాగే గురు చరిత్రని కూడా భరద్వాజ్ మాస్టర్ గారు రాసిన గురు చరిత్ర అద్భుతంగా ఉంటుంది. దాంట్లో నుంచి రోజుకొక అధ్యాయంలో ఒక పరమార్థాన్ని తెలియపరచాలని అనుకుంటున్నాను. అది కూడా అద్భుతంగా ఉంటుంది. ఆ శక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని ఆ బాబాగారి ఆశీర్వాదంతో మీ ముందుకి వస్తానండి. మళ్ళీని ఈ వేళతో బాబాగారి యొక్క 51 అధ్యాయాలు ముగించుకున్నాం మనము. మరి భక్తాదులందరికీ కూడా ఆ సాయినాథుని పరిపూర్ణ ఆశీర్వాదాలు మీకు అందాలని. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరి అందరికీ కూడా బాబాగారి ఆశీర్వాదాలతో అందరికీ సాయిరామండి.